డీడీ కిసాన్, మారుతున్న భారతదేశానికి గౌరవం. మట్టిలో ఉండే నాణ్యత ఇప్పుడు అదే ముఖ్యమైనది. అలాగే ఇంకా విత్తనాలు, అవి మనకి నమ్మకంతో ఏర్పడుతూ ఉన్నాయి. విషంతో కూడింది పంటల్లో కాదు, మనలో ఏర్పడుతూ ఉంది. అందుకే ఇప్పుడు సమయం వచ్చింది నోరు తెరవడానికి మరియు ఇంకా ఏమైనా చెయ్యడానికి. అయితే మీ అందరికీ తెలుసు, మనం చేరుకున్నాం బోలన్ పట్టణం. బోలన్ పట్టణం ఎలాంటిదంటే స్వరం ఎత్తుతుంది, ఎందుకంటే దేశంలో ప్రతి చోట చేరుకుంటుంది, రైతుల వరకు స్వరం చేరుకుంటుంది. నమస్కారం, నేను అంజు సింగ్. ఈరోజు మనం కృషి చాపాలో ఐపీఎం గురించి మాట్లాడదాం. ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ కేవలం ప్రశ్నలే కాదు, సమాధానం అనేది తప్పకుండా అందుతుంది. భయం కాదు, దిశ ఏర్పడుతుంది. అలాగే తోడుగా ఇక్కడ విషం కాదు, భూమితో కలిగే జీవితం గురించి చర్చ జరుగుతుంది. అయితే అందరూ ఈ కార్యక్రమంలో ఉన్నారు. మంచి ప్యానెల్ ఉంది, వైజ్ఞానికులు, ఎక్స్పర్ట్స్, అలాగే రైతులు కూడా. అలాగే ఇంకా చాలా మంచి తోటమాలులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం పెద్ద చప్పట్లతో. అయితే ఇప్పుడు మనం చాలా చక్కగా ప్రారంభిద్దాము. ఐపీఎం ఎలాంటి విధి అంటే దీంట్లో మనం వీటిలో టెక్నిక్లు ఉపయోగిస్తాం. దీంట్లో రసాయనాలను ఉపయోగించడం అనేది ఉండదు. అయితే మనతో అతిథుల ప్యానెల్ ఉంది, మార్గదర్శకులున్నారు, మనకి సాయం చేసి తెలియజేస్తారు ఇలా చెయ్యాలి ఇలా చెయ్యొద్దు అని. అయితే సరే, ఇప్పుడు వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. ముందుగా నేను స్వాగతిస్తున్నాను డాక్టర్ అజంత వీరాజి గారు, ప్రథమ వైజ్ఞానికురాలు ఐసీఏఆర్, ఎన్ఆర్ఐ ఐపీఎం ఢిల్లీ నుంచి. చాలా గట్టిగా చప్పట్లు, అందరూ చప్పట్లతో స్వాగతించాలని కోరుతున్నాను. అలాగే డాక్టర్ శోభన్ మన్బర్ హల్దర్జీ ఉన్నారు. స్వాగతం సార్, ప్రథమ వైజ్ఞానికుడు ఐసీఏఆర్, ఎన్ఆర్ఐ ఐపీఎం ఢిల్లీ నుంచి. మీరు చెరుకు పంటలో ఐపీఎం స్వీకరించే లాభం చెప్పండి. అలాగే డాక్టర్ అనూప్ కుమార్, గరిష్ట వైజ్ఞానికుడు ఐసీఏఆర్, ఎన్ఆర్ఐ ఐపీఎం ఢిల్లీ నుంచి. ధాన్యాల్లో ఐపీఎం ఎలా స్వీకరించాలి, అలాగే ఇంకా రసాయనాల దగ్గర ఒక ఏకీకృత ఉపయోగించడం అనేది ఒక ప్రాకృతిక వరం ఏదైతే ఉందో ఎలా ఉపయోగించాలనేది. అయితే చూడండి, కృషి చౌపాల్లో మన రైతుల ముఖంలో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. చక్కటి కార్యక్రమం, ఎందుకంటే వైజ్ఞానికులు, రైతులు ఉన్నారు. కొత్త దారిలో వెళ్లేందుకు మనం ప్రయత్నిస్తాము. చీకటి నుంచి వెలుగుకి ఎలా చేరుకోవాలని, ఎలా మనం ప్రకృతితో ఏర్పడి ఎలా మనం ముందుకి దూసుకెళ్లాలని, మన ముందు భవిష్యత్తులో ఉండే చెడుని తొలగించి మనం ఎలా ఉండాలని, దానికోసమే చక్కటి ప్రయత్నం. అయితే ముందుకు వెళ్లే ముందు ఒక రిపోర్ట్, దీనివల్ల మీకు చక్కగా తెలియడం జరుగుతుంది ఐపీఎం అంటే ఏంటిదని. ఇది మన కోసం చాలా అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్. రండి. రసాయనాల యొక్క మందుల స్ప్రేలతో పంటల్లో విషపూరితమైన రకాలు పెరుగుతూ ఉంటాయి. అయితే కూరగాయలు మరియు పండ్లల్లో చాలా సమయం అలాగే ఉండడం జరుగుతుంది. ఈ పండ్లు మరియు కూరగాయలతో జనాలు ఆరోగ్యం కాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చాలా వరకు రసాయన కీటకాలతో క్యాన్సర్తో కూడుకున్నవి. అలాగే కొన్నిసార్లు అవశేషాల మాత్ర ఎగుమతి కోసం నిర్దేశిత పరిమితిని మించిపోతుంది. అయితే మూల దేశాలు మన కృషి ఉత్పత్తిని తీసుకోవడానికి నిరాకరిస్తాయి. అయితే దాన్, కపాస్, పండ్లు, కూరగాయలు, అలాగే మసాలా, పూలు, చాలా వరకు ఈ పంటల్లో ప్రతి సంవత్సరం 67,000 టన్నుల కీటనాశకం వేయడం జరుగుతుంది. వీటి మూల్యం 2,25,000 కోట్ల రూపాయలు. అయితే ఈ విధంగా మనం చెప్పవచ్చు, కీటనాశకం పంట ఖర్చుని పెంచుతుంది. అప్పుడు రైతుల ఆదాయం తగ్గిపోతుంది. దానితో పాటుగా రసాయనిక మందులు చాలా సమస్యలు తెచ్చిపెడతాయి. అయితే కొంత సమయం తర్వాత హానికారక కీటకాలు నిరోధకత ఉత్పత్తి చేసుకుంటాయి. ఏ కీటకాల్లో అయితే నిరోధకత వస్తుందో అక్కడ కీటనాశకాల ప్రభావం తక్కువ పడుతుంది. వేరే వాటిలో ఈ మందులు హానికారక మరియు లాభదాయక కీటకాల్లో ఏ ప్రభావం చూపదు. ఇలా స్ప్రే చేయడం వల్ల హానికారక కీటకాలతో పాటు మిత్ర కీటకాలు కూడా మరణిస్తాయి. సమీకృత తెగుల నిర్వహణ అంటే ఐపీఎం
ఈ అన్ని సమస్యలకి సమాధానం ఈ రసాయనిక కీటనాశకాల ఉపయోగం తక్కువగా ఉండిపోతుంది. అలాగే తోడుగా విధి, పర్యావరణం మరియు మానవ ఆరోగ్యం కోసం సురక్షితమని చెప్పవచ్చు. సమీకృత తెగుల నిర్వహణలో కొన్ని ఉపాయాలు అనేవి ఉంటాయి. దీంట్లో పంట చక్రం, కలుపు నియంత్రణ, మంచి విత్తనాల ఎన్నిక, మొక్కల నుండి మొక్కల సరైన దూరం, జీవ నియంత్రణ సహాయంతో విత్తనాలు మరియు నేల వాయు ప్రసరణ, వేప నూనె ఉపయోగం, ఫైరోమోన్ ట్రాప్, ప్రకాష్ ప్రపంచ్, అలాగే పసుపు మరియు నీలంతో ఉచ్చులు, రసాయనిక నియంత్రణ అంతిమ ఉపాయాలతో చేయడం జరుగుతుంది. ఈ ఉపయోగం రైతులను ఆర్థికంగా కాపాడడానికి పరిమితం చేయబడుతుంది. అయితే మీరు రిపోర్ట్ చూశారు. ఈ రిపోర్ట్ వల్ల చాలా విషయాలు తెలిసావని భావిస్తున్నాను. కానీ ఇప్పుడు వైజ్ఞానికుల దగ్గర మాట్లాడదాం, రైతుల సమస్యల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రారంభిద్దాం. డాక్టర్ అజంత గారు, మ్యామ్, ఐపీఎం అంటున్నాం అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. ఇది ఏకీకృత పద్ధతితో ఎలా పెస్ట్ మేనేజ్ చేయొచ్చని, కీటకాలను ఎలా తొలగించాలని. ఇదేంటిది? అయితే ఇదెందుకు చాలా ఉపయోగం అనవచ్చు. చూడండి, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ సమీకృత తెగుల నిర్వహణ మంచి మార్గము. దీంట్లో చాలా రకాల క్రియలు సమన్వయం చేసి కీటకాలు అలాగే వ్యాధులు పంటల్లో కలుగుతాయి, వాటికి నిర్వహణ చేస్తుంది. అయితే ఈ నిర్వహణ అలాగే ఐపీఎం అవసరం ఎందుకు పడుతుంది, ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సడ్ హజార్టన్ పెస్టిసైడ్ ఉంది మన పంటల్లో బాగా జరుగుతుంది మన భారతదేశంలో ప్రతి సంవత్సరం. మరియు పెద్ద ఒక దుష్ప్రభావం ఎల్లప్పుడూ పడుతుంది మన పర్యావరణంపై, మన మానవ ఆరోగ్యంపై, రైతుల ఆరోగ్యంపై, అలాగే మిత్రకీటకాలు ఉన్నాయి అంటే ఏదైతే బ్యాలెన్స్ చేయాలనుకుంటుందో దానిపై కూడా దుష్ప్రభావం పడుతుంది. మరియు అలాగే అవశేషాలు కొనసాగుతున్నాయి, అది మన మృదా స్వాస్థ్యపై చాలా ప్రభావం పడుతుంది. అందుకని చాలా ఇబ్బందికరమైనది. అందుకే చాలా అవసరము ఇంటిగ్రేటెడ్ పురుగుల మందు అభివృద్ధి చెయ్యాలి. సరే డాక్టర్ గారు, మిమ్మల్ని అడుగుతాను. అలాగే ఇది మనకి తెలిసే ఉంటుంది, అది చెరుకు అనేది ముఖ్యమైనదని. కార్యక్రమం ముందు రైతుల దగ్గర చర్చించినప్పుడు ఈ చెరుకు గురించి ఇంకా చర్చించాలి. చెరుకు పంట అనేది చాలా ముఖ్యమైన పంట. ఇక్కడ ఉండే రైతులు మనకి తీపి అందజేస్తారు. దానితో పాటు సవాల్ కూడా ఉంటుంది, రెడ్ రోడ్ వ్యాధి కూడా ఉంటుంది. ఆ చెరుకు రకాల్లో చాలా మంచి రికవరీ అనేది ఉంది, ఉత్పత్తి బానే ఉంది, కానీ సవాల్ కూడా ఎక్కువుంది. ఏంటి ఐపీఎం సమాధానం అవుతుందా? అవుతే గనక ఎలా? రైతులందరికీ నమస్కారం. నేనందరికీ తెలియజేస్తాను, చెరుకు చాలా ముఖ్యమైనది భారతదేశంలో. మరియు చూస్తే గనక యూపీ ఏరియాలో మెయిన్ క్రాప్. ఈ ఏరియాలో చాలా వరకు చెరుకు పండించడం జరుగుతుంది. దీనితో పాటుగా ముఖ్యంగా ఏవైతే కీటకాలు అలాగే వ్యాధులు ఏర్పడతాయో అవి 3-4 ముఖ్యమైనవని మనం భావించాలి. వైజ్ఞానికులు వీటిలో వెరైటీలను కనుగొనడం అనేది జరిగింది, కానీ ముఖ్యంగా 3-4 ఉన్నాయి. అయితే దాంట్లో ముఖ్యంగా ఒకటి ఏంటంటే అది రెడ్ రోడ్ ఒక పెద్ద సమస్య అని చెప్పవచ్చు. అయితే దీంట్లో అది ముఖ్యంగా 0238 రకం ఉంది. చాలా మంచి షుగర్ కంటెంట్ అని చెప్పవచ్చు, చాలా మంచి ప్రొడక్షన్ ఇస్తుంది. కానీ దీంట్లో రెడ్ రోడ్ ఒక పెద్ద సమస్యకు ఏర్పడుతుంది. ఇంకోటి వచ్చేసి టాప్ బోరర్. ఇవి 2 సమస్యలు ఉంటాయి ఈ ఏరియాలో, అలాగే భారతవర్షంలో చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది. అయితే నేనేం చెప్తానంటే రెడ్ రోడ్ కోసం ముందుగా మీరు చెరుకు యొక్క సీడ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. మరియు దానికన్నా ముందు సెలెక్షన్. ఎందుకంటే రెడ్ రోడ్ వ్యాధి ఏదైతే వస్తుందో అది సీడ్ నుంచి వస్తుంది. సీడ్లో ఎర్రగా కనిపిస్తుంది లాల్ సడన్ వ్యాధి. మీరు సెలెక్షన్ చేసుకునే టైంలో షేడ్స్ సరిగ్గా చేయకపోతే అప్పుడు ఆ వ్యాధి వెళ్ళిపోతుంది. అయితే అన్నిటికన్నా బెస్ట్ అది ఏంటంటే 60% నియంత్రణ ఏదైతే ఉందో దానితోనే అయిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలంటే అది ఒక జైవిక నియంత్రణ తెలియజేస్తాను, ట్రైకోడర్మా. దానితో మీరు కీట ట్రీట్మెంట్ మరియు చెరుకు సీడ్స్ ని ట్రీట్మెంట్ చేయడము, ఇలా నియంత్రణ అనేది సులభంగా అయిపోతుంది. దానితో పాటు ఏంటంటే భారతీయ చెరుకు అనుసంధాన్ సంస్థానం ఏదైతే ఉందో లక్నోలో వాళ్ళు 2 ఒక రకంలో చేశారు. రెడ్ రోడ్ తో ప్రతిరోధి ఏదైతే ఉందో మరియు దాని పేరు సియో లక్నో 14201 మరియు సియో లక్నో 16202. ఈ రకం అనేది చాలా చాలా ముఖ్యమైనది. యాన్యువల్ టైంలో దీన్ని ఉపయోగించవచ్చు.
ఇంకో విషయం ఏంటంటే ఇదే రకం ఉపయోగించాలంటే ఒకవేళ ఈ రకంని ఉపయోగించాలంటే రెడ్ రోడ్ కంట్రోల్ కోసం ఏకీకృత కీట నిర్వహణ 2-3 మాధ్యమాలను నేను మీకు తెలియజేశాను. కీట ట్రీట్మెంట్ చేయాలి, వెరైటీ కీటకంది ఉపయోగించవచ్చు. దీనివల్ల నిజంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కోయంబత్తూరులో ఐసిఐఆర్ సంస్థానం ఉంది. వాళ్ళు కూడా ఒక వాక్యూమ్ యొక్క మషిన్ తయారు చేశారు. దాంట్లో మీరు సీడ్ ట్రీట్మెంట్ చేస్తే గనక చాలా చక్కగా ట్రీట్మెంట్ అవుతుంది. ఒకరైతే తీసుకోవాలనే అలా ఏమీ అసలుకి లేదు. ఐకమత్యంగా రైతులు కలిసి ఆ మిషన్ కొనుక్కొని చాలా చక్కగా షుగర్ కేన్ యొక్క సీడ్స్ ని ట్రీట్మెంట్ చేయవచ్చు. రైతులు ఇంతకు ముందు మాట్లాడేవాళ్ళు, కెమెరా ముందు కూడా మాట్లాడదాం. అయితే ఎవరైనా చెరుకు గురించి ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నారా? నేను డాక్టర్ గారిని చెరుకు గురించి అడగాలనుకుంటున్నాను. చెరుకులో ఎలాంటి కీటకాలు అలాగే ఎలాంటి వ్యాధులు ఏర్పడతాయి, అలాగే దీంట్లో ఏకీకృత తెగుళ్ల నిర్వహణతో ఎలాంటి లాభం అనేది పొందవచ్చు? ఈ కీటకాలు అలాగే వ్యాధుల గురించి ఇంతకు ముందే నేను చెప్పాను. ఈ ఏరియాలో 2-3 కీటకాలు మెయిన్ గా ఆప్కటో బోరర్, ఆల్డిసు బోరర్, ఇంటర్నెట్ బోరర్, ఈ కీటకాలు ఎక్కువగా వస్తాయి. ఇంకోవైపు 2 వ్యాధులు, ఒకటి రెడ్ రోడ్, దీన్ని లాల్సడన్ రోగ్ అంటారు, ఇంకోటి పోకాబోయ్. ఇది కూడా ఈ ఏరియాలో చాలా సమస్య ఏర్పడుతుంది. వీటిని మొత్తం నియంత్రణ, ఎందుకంటే నేను న్యూస్ లో కూడా చదివాను, ఇక్కడ ఉండే రైతులు పోరాజోల్ యూజ్ చేస్తున్నారని. దాని వల్ల టోబోరర్ ఏదైతుందో దాంట్లో నిరోధక సామర్థ్యం డెవలప్ అయింది. కంట్రోల్ అనేది అవ్వడము జరగడం లేదు. అయితే ఐపీఎంలో మేము ఇదే తెలియజేస్తాము. మీరు మందులు అంటే లిమిట్ కి బయట ఈపీఎల్ లేదా ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ రైతులు స్టార్టింగ్ నుంచి చూడలేకపోయారు. అయితే ఇప్పుడు మందులు చివర్లో ఉపయోగించవచ్చు. దానితో పాటు చాలా వరకు ఐపీఎం యొక్క ఏకీకృత కీట నిర్వహణ ఉంది. ముఖ్యమైనది చెప్తాను. ఒకవేళ టోప్ బోరర్ వ్యాధి కీటకాల సమస్య వస్తే ఇప్పుడు ట్రైకో కార్డు చాలా ముఖ్యము. ట్రైకో కార్డుతో మీరు విశ్రాంతిగా నియంత్రణ చేయవచ్చు, కానీ 2 నుండి 3 సార్లు మీరు పంటలో ఉపయోగించాలి. అయితే ఒక హెక్టార్లో 4 నుండి 5 కార్డులు, ఒక కార్డులో 20,000 గుడ్లు అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు 3 నుండి 4 సార్లు మీరు పంటలో పెడితే గనుక జీవ్ కంట్రోల్ అవుతుంది. జైవిక నియంత్రణ అంటాం, చాలా మంచిది. అలాగే ఫెరోమోన్ ట్రేప్, దీనితో కూడా నియంత్రణ అనేది చేయవచ్చు. అయితే మనం చెప్పవచ్చు వేరు విధులున్నాయి, దాంతో రైతులు లాభాలు పొందవచ్చు. డాక్టర్ అనూప్ కుమార్ గారిని అడుగుతాను. సార్, చెరుకు చాలా బాగా పండుతుంది, అలాగే ధాన్యాల పంట ఆ సమయం కూడా కొనసాగుతుంది. రైతులు ఎదురు చూస్తున్నారు. నిజంగా రైతులు పనులు కూడా వదిలేసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల లాభం కూడా కలుగుతుంది. ధాన్యాల్లో ఐపీఎం ఎలా ఉపయోగించవచ్చు? నిజంగా ఇది తగిన సమయం, అప్పుడు ఇంప్లిమెంట్ కూడా చేయవచ్చు. ధాన్యాల్లో ఐపీఎం శబ్దం దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఏకీకృత తెగుల నిర్వహణ. క్రిమి తెగుళ్ళు ఏంటిదంటే పంటని నాశనం చేయడం అనేది, అంటే నాశీజీవ్. దాన్ని మీరు నిర్వహణ చెయ్యాలి. నిర్వహణ ఉద్దేశం లాభం, ఎక్కువగా లాభం ఉండాలి. అర్థమైందా? ఇది వచ్చేసి ఏకీకృతం. ఏకీకృత అంటే కెమికల్తో చేస్తే గనక ఒకటి అయినట్టు. ఏకీకృత అర్థం దేశీ వస్తువులు, జైవిక వస్తువుతో అవసరమయ్యే కెమికల్, వీటిని కలిపి మీరు చేస్తే కనుక సమీకృత నాశీజీవ్ ప్రబంధన అవుతుంది. ఇప్పుడు ధాన్యాల గురించి. ధాన్యాల్లో ముఖ్యమైన సమస్య ఏమొస్తుంది అంటే అది తనఛేదక్. అది మీ యొక్క బకానీ రోగ్, మీ యొక్క అది బీపీహెచ్, బ్రౌన్ ప్లాంట్ టాపర్, చాలా సమస్యలు. వీటితో పాటు ఒక పెద్ద సమస్య అది కీటనాశకంతో అది పంటలో అవశేష్ వలన మన యొక్క ధాన్యాలు ఎక్స్పోర్ట్ అవుతాయిగా. ముఖ్య రూపంగా బాస్మతి ధాన్యం మంచి ప్రైస్ లభించదు, వాపస్ తిరిగి వస్తుంది. ఇక్కడ కూడా రేట్ మంచిగా లభించదు. అయితే మన ఉత్పత్తి అయింది కానీ రేట్ లభించలేదు. అయితే ధాన్యాల్లో ఐపీఎం ఎంచుకొని మంచి క్వాలిటీ ధాన్యం ఉత్పత్తి చేయాలి. ఆర్గానిక్ లాగానే దిగుబడి తక్కువ కాదు. ఐపీఎంలో మీరేం చేయాలంటే ప్రారంభంలో సంపూర్ణంగా వెళ్ళాలి. మొత్తం పంట ఆరోగ్యం నుంచి భూమి నుండి ప్రారంభించాలి. ముందుగా హరికాదుని పెంచాలి పంటల్లో. ఇలా చేయడం అనేది చాలా ముఖ్యము. హరికాదు తర్వాత నర్సరీ సిద్ధం చేస్తే అది ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం విత్తనాల చైర్ చాలా చక్కది మీరు తీసుకోవాలి మరియు విత్తనాల చికిత్స చేయాలి. విత్తనాల చికిత్స కార్బన్ డైఆక్సైడ్ తో చేస్తారు. ఒకవేళ జైవిక పద్ధతితో ట్రైకోడర్మాతో చేయాలనుకుంటే 10 గ్రాములు ప్రతి కిలోల విత్తనాల అనుసారంగా ఇలా చికిత్స చేయాలి. మొక్కని పెట్టాలి. ఆ మొక్క సమయంలో మీరు దృష్టి పెట్టాలి. ఆ మొక్క తెగిపోకుండా మీరు నర్సరీలో నీళ్లు అనేవి చాలా మంచిగా ఉంచాలి. ఆ సమయంలో మొక్క వంగద్దు, తెగిపోవద్దు. ఒకవేళ తెగిపోతే వ్యాధి బారిన పడుతుంది, ఫంగస్ అనేది సులభంగా ఏర్పడుతుంది. ఈ విధంగా మొక్కకి చికిత్స అనేది చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. మొక్క చికిత్స దేంతో చేయాలంటే కీడోమరాస్ బ్యాక్టీరియా ఉంటుంది, ఇది కూడా జైవిక్.
కీటనాశకాలకి ఏదైతే రసాయనాలు ఉపయోగిస్తారో ఆ సమయంలో ముగించబడతాయి, మీ పంటలు ఆగిపోతాయి, మొత్తం అన్ని తొలగిపోతాయి. ఈ విధంగా మీ పంటల్లో వ్యాధులు రాకుండా చాలా బాగా సంరక్షణ అనేది చేస్తుంది. ఈ విధంగా రైతులు ఈ ప్లాన్తో నడవాలనేది ముఖ్యం. ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అంటే మ్యామ్ చెప్పినట్టుగా చాలా మాత్రాల్లో రసాయనాలు ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల రైతులకు నష్టం అనేది కలుగుతుంది, ఎందుకంటే ఖర్చు వలన. అయితే రైతులతో తెలుసుకుందాం ధాన్యాల గురించి. ఇప్పుడు ఒక రైతున్నాడు. నేను డాక్టర్ గారిని అడుగుతాను, ఐపీఎం మాధ్యమంతో ధాన్యాల యొక్క అధిక ఉత్పత్తి మరియు కీటనాశక విషపూరితం మనం అధిక ఉత్పత్తి ఎలా పొందవచ్చు? ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ రోజుల్లో ధాన్యాలను పండిస్తున్నాం, దాంట్లో తనాచేదక్ మరియు బకానా రోగ ఎక్కువ సమస్యలున్నాయి. అయితే ఐపీఎం మాధ్యమంతో మనం ఎలా రక్షించవచ్చు? ఐపీఎంలో 2 స్టెప్స్ నేను తెలియజేశాను. ఒకటి విత్తనాల చికిత్స, ఇంకోటి మొక్కల చికిత్స. అయితే మొట్టమొదటిగా నేను బీజ్ చైన్ గురించి తెలియజేశాను. ఒకవేళ మీరు విత్తనాలను ఇంటిది ప్రయోగించినా కూడా అప్పుడు మీరు విత్తనాలను 2% ఉప్పు గోల్లో వేయాలి, సరేనా? అప్పుడు హల్కాగా ఉండేది పైకి వస్తుంది, భారీగా ఉండేది కిందికి వచ్చేస్తుంది. ఆ విత్తనాలను తీసుకొని 2-3 సార్లు శుభ్రం చేయాలి. చైన్లో ఇది చాలా ముఖ్యం. సుడమనతో మొక్క చికిత్స చేసుకున్నాక దాని తర్వాత పంటలో రూపాయి చేసుకోవాలి మంచి పద్ధతిలో. అయితే రూపాయి కన్నా ముందు ఒక స్టెప్, అది తనచెదక్. ఇప్పుడు పైన 3-4 సెంటీమీటర్లు నర్సరీ నుంచి పత్తి తీయాలి పంటలో పెట్టే ముందు, ఎందుకంటే గుడ్లు నర్సరీలో పెడతాయి. ఇప్పుడు గుడ్లు అయిపోయాయి, పంటలో కావు. ఇప్పుడు ఒక సమస్య అనేది అయిపోయింది. తర్వాత రూపాయి సమయంలో మీరు ఏం దృష్టి పెట్టాలంటే 2 మొక్కలు ఒకటే దగ్గర పెట్టాలి మరియు లైన్తో రూపాయి చేయాలి. మరియు 3-4 మీటర్ల దూరంలో, అంటే 4 సెంటీమీటర్లు దూరం పెట్టాలి, ఎందుకంటే నడవడానికి సులభంగా ఉంటుంది, గాలి కూడా సులభంగా వీస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే పంట పర్యవేక్షణ కాకుండా ఐపీఎం అనేది కాదు, పర్యవేక్షణ అనేది చాలా చాలా ముఖ్యము. అయితే ఒకవేళ ఏదైనా కీటకం వస్తే గనుక తనచెదక్తో గుడ్లు సులభంగా గుర్తుపట్టవచ్చు. అయితే మీకు అక్కడ ఒక పిక్చర్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చూసుకోవచ్చు. ఒకవేళ 4 స్థలాల్లో చూస్తే కనుక 25-20 మొక్కలు చెక్ చేయాలి. ఒకవేళ 10% కన్నా ఎక్కువ తనచెదక్ అవుతే గనుక అప్పుడు కుచాయి చేయాలి, లేకపోతే ఏమి చేయవద్దు. ఐపీఎంలో ఏం చేయవద్దు, అంతా సక్రమంగా అవుతుంది. అంటే మందులు వేయకపోతే, అంటే సాలీడు మిత్ర కీటకాలు మొత్తం చూసుకుంటాయి, మీకు మందుల అవసరం అస్సలకి ఉండవు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాము. కొద్దిసేపట్లో అజంతా గారితో నేను తెలుసుకుంటాను వీటి గురించి ఏ జాగ్రత్తలు పాటించాలనే దాని గురించి. అయితే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ముందుగా అంటే ప్రతి రోగి రకం యొక్క ప్రయోగం చెయ్యాలి. ప్రతి ఒక్క ఐపీఎం ఒకవేళ రకం మంచిగుంటే విత్తనం మంచిగుంటుంది, మన పంట అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొకటి విత్తనాల చికిత్స. ఇక్కడున్న వైజ్ఞానికులు తెలియజేశారు. దాని తర్వాత నిగ్రాని చాలా అవసరము. అంటే నాతో ఉన్నవాళ్ళు డీటెయిల్గా వివరించారు. అలాగే దాని తర్వాత ఇంకోటి చాలాసార్లు ట్రాప్స్ వస్తాయి, అంటే ఎల్లో స్టికీ ట్రాప్స్, పీలా చుప్చుపా ట్రాప్, ఇరుమూన్ ట్రాప్, అలాగే ఫ్రూట్ ఫ్లై, ఈ కేసులో ఉరుఫో ఫ్లై ట్రాప్. ఈ విధంగా ట్రాప్స్ ఉన్నాయి. వీటి వల్ల తెలుసుకోవచ్చు. నిగ్రాని కూడా చేయవచ్చు. నిగ్రాని ద్వారా తెలుసుకోవచ్చు ఈ కీటకాలు మన పంటల్లో ఎక్కువ ఉన్నాయని. అలాగే ఇంకా మాస్ ట్రాపింగ్ కూడా చేయవచ్చు. తర్వాత ఇంకొకటి జైవిక నియంత్రణలో అది నిమ్మతో ఉత్పత్తి, నిమ్మ మరియు నూనెతో ఉత్పత్తి. ఈ విధంగా మీరు చేయవచ్చు. విత్తనాలతో మన రైతు మిత్రులు నీమ్ అర్ప్ని ఉపయోగించవచ్చు. నిమ్మ ఆకులతో ఆర్క్ చేయవచ్చు. మరియు జైవిక నియంత్రణలో అదేంటంటే జీవంతో జీవం, అంటే మన యొక్క మిత్ర కీటకాలు, వాటి కన్జర్వేషన్, వాటిని సంరక్షించాలి. మరియు చివరికి వస్తుంది కీటనాశక ఉపయోగం. అలాంటి కీటనాశకం, అవును, అది చివరికి. ఇది నిజంగా చెప్పాలంటే చాలా ముఖ్యం. మన ఆర్థిక సీమాతో పెరిగితే ఏ కీటకాలైనా అప్పుడు ఉపయోగించడం అనేది ముఖ్యం. చాలా జాగ్రత్తగా ఉపయోగించడం. అయితే అజంతా గారు, మీరు ఇది క్లియర్ చేశారు. రైతులలో ఈ ఆలోచన వస్తూ ఉంటుంది, అంటే ఐపీఎం వాళ్ళ కోసం జైవిక్ లేదా న్యాచురల్ ఫార్మింగ్ చేయడం అనేది, అంటే జైవిక్ లేదా ప్రాకృతిక పంట, అది ఇలా కాదు, అది చరణ్ చివర్లో ఉపయోగించాలి, అప్పుడు రసాయనకం ఉపయోగించాలి. ఏ ఉల్టా కాకుండా ఈ విధంగా చేయకూడదు. అయితే ఖచ్చితంగా మీరు ఎక్స్పర్ట్స్ దగ్గర అన్ని విషయాలు తెలుసుకొని ఉంటారు. అయితే ఇప్పుడు రైతుల వరకు చేరుకోవడం జరిగింది, చక్కగా గుర్తుపెట్టుకోండి. అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఐపీఎం అనేది చాలా ముఖ్యమైనది, అది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. రైతులు ఇంకా సమాధానాలు ఎక్స్పర్ట్స్ దగ్గర తెలుసుకోవచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
బ్రేక్ తర్వాత మీ అందరికీ స్వాగతం. మీరిప్పుడు చూస్తున్నారు కృషి చౌపాల్. ఈ కృషి చౌపాల్ కేవలం చౌపాలే కాదు, భవిష్యత్తు యొక్క నాణ్యతమైన నీతి మరియు ఒక ప్రయత్నం భవిష్యత్తుని చక్కగా మెరుగుపరచడానికి, ఈ విధంగా నాణ్యతగా మరియు ఆరోగ్యంగా విత్తనాలను చేయడానికి. మన దగ్గర చాలా మంది అతిథులు ఉన్నారు. నేను వాళ్ళను మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ రేఖా బలోజీ గారు, వైజ్ఞానిక్ ICAR NRI ఢిల్లీ నుంచి. డాక్టర్ నిరంజన్ సింగ్, ప్రథమ వైజ్ఞానికుడు ICARI NRI IPM ఢిల్లీ నుంచి. అలాగే ఇంకొక అతిథి ఎవరంటే, ఇప్పుడు చాలా పెద్ద చప్పట్లతో మనం స్వాగతిద్దాము, డాక్టర్ పద్మభూషణ్ త్యాగి గారు. సార్, మీకు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఈ ప్రాంతాల యొక్క సృష్టికర్త విష్ణు పితామహ అలాగే ఈ విధంగా చాలా గొప్ప అని మనం చెప్పవచ్చు. మళ్ళొకసారి పెద్ద చప్పట్లు. అయితే మీ అనుభవాల గురించి తెలియజేయండి. ఇక్కడికి చేరుకోవడానికి రైతుల కోసం అన్నీ తెలియజేయండి. అయితే ఇప్పుడు ప్రారంభిద్దాము. మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రారంభిస్తాను. మ్యామ్, ఇప్పుడు మనం టమాటాల గురించి మాట్లాడుతున్నాము. టమాటాల IPM ఎలా ఉపయోగించాలనేది. టమాటా ఎలాంటి పంట అంటే, ఇదొక మంచి పంట, మంచి డిమాండ్ ఉంటుంది. కూరగాయలో చాలా ముఖ్యమైనది. అలాగే అది సెన్సిటివ్ కూడా. త్వరగా టమాటా విచారంగా అవుతుంది, ఎర్రగా అవుతుంది. అయితే దీంట్లో IPM ఎలా ఉపయోగించాలి? ఇది నిజంగా చాలా ముఖ్యమైన ప్రశ్న. అయితే ఈ టమాటా అనేది ఎలాంటి పంట అంటే, దీన్ని చాలా బాగా తినడం జరుగుతుంది. అలాగే సలాడ్ రూపంలో పచ్చిది కూడా తింటారు. అయితే దీంట్లో చాలా నాశీ జీవులు వస్తాయి. వీటిని రోగ్ మరియు కీటకాలు అంటారు. అయితే వీటిలో పల్లి చెదకుంది, అలాగే సఫేద్ మక్కీ ఉంది, అలాగే వైరస్ తో జోడించి ఉండే వ్యాధులు దీంట్లో వస్తాయి. అలాగే అగేతి, పచేతి, తులస, అలాగే సూత్రక్రిమి, దీన్ని నిమిటోర్ అంటారు. జడ్దడ్ సమస్యలు దీంట్లో చాలా ఉంటాయి. అయితే ఇవన్నీ వ్యాధుల కోసం, రోగ్దాన్ కోసం సమైక్యత నాశీజీవ్ ప్రబంధన్ ముందుగా చెప్పినట్టుగానే ఉపయోగించాలి. నేరుగా రసాయనాలను ఎంచుకోవద్దు. ఫసల్ చక్రిని మనం తప్పకుండా ఎంచుకోవాలి. అప్పుడు మృదాజనిక్ రోగ్, అలాగే సూత్రక్రిమి, వాటిని మృదాతో తక్కువ చేయొచ్చు. దానితో పాటు జైవిక్ నియంత్రణ అధిక ఉపయోగం అంటే ముందుగానే ఎంఫసైజ్ చేయడం చెప్పడం జరిగింది. ట్రైకోడర్మా సూడోమోనాస్ ఉపయోగం అనేది ఎక్కువ చేయాలి. ట్రైకోడర్మా మిత్ర ఫన్ ఫుడ్, దానితో మృదాని చికిత్స చేయవచ్చు. అలాగే విత్తనాల చికిత్స కూడా. మృద చికిత్స చేయడానికి జైవిక్ కాదులో దీన్ని కలపాలి. 1 కిలో ప్రతి టన్ అనుసారంగా. దాన్ని మనం వర్మీ కంపోజ్డ్ లో దాన్ని క్యాచ్వా కాతో గుర్తించవచ్చు. అలాగే గోబర్ కాదులు కలపవచ్చు. అలాగే మనం తోడుగా బ్రీజప్చార్ కూడా చేయవచ్చు. టమాటాలో 5 గ్రాముల ప్రతి కిలో అనుసారంగా. అలాగే మృదా చికిత్స, విత్తనాల చికిత్స చేస్తే మట్టితో జోడించే వ్యాధులు తక్కువైపోతాయి. అదేవిధంగా పల్లిచెద్దక్, ఫల్వెదక్ అంటాము. అది ముఖ్యమైన కీటకాలు. పంటలకు చాలా హాని కలిగిస్తాయి. రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానికోసం మనం ఎంతవరకైతే అంత కెమికల్ ఉపయోగించడం తక్కువ చేయాలి. విపరీతంగా కీటకాలైతే అప్పుడు చేయవచ్చు. దానికోసం ఫెరమోన్ ట్రాప్ హలెలూర్ పేరుతో వస్తుంది, దానిని మనం ఉపయోగించవచ్చు. దానితో పాటు NPV 250 LE ప్రతి హెక్టర్ రేట్ అనుసారంగా ఉపయోగించవచ్చు. దానితో పాటు మనం అది సఫేద్ మక్కీ లేదా దానికోసం ఇంకా నీల, సఫేద్ మక్కీ కోసం పీలా చుప్చుపా, పీలా జాల్ అంటాము, దాన్ని ఉపయోగించాలి. మనం 5 నుండి 10 ప్రతి ఏకడ అనుసారంగా ఉపయోగించాలి. అంటే మనం నిగ్రాని కోసం ఉపయోగిస్తున్నాం. అయితే మళ్ళీ దీన్నే పెంచాలి. 15 నుండి 20 ప్రతి ఏకడ అనుసారంగా ఉపయోగించాలి. అంటే మాస్ ట్రాపింగ్ చేసేట్టుగా. అలాగే దానితో పాటుగా కెమికల్ కి వెళ్లే ముందు, పెస్టిసైడ్ ఉపయోగించే ముందు మనం జైవిక్ నియంత్రణ అంటే అది బివేరియా బేసియానా, మెటరీజియం వాటన్నింటిని ఉపయోగించాలి. సూత్రక్రిమి కోసం మంచి జైవిక్ నియంత్రణ ఉపయోగించాలంటే పెసిలిమైసిస్కమ్ ను ఉపయోగించవచ్చు. వీటన్నిటిని ఉపయోగించి, ఈ టెక్నిక్లన్నీ ఉపయోగించి అప్పుడు మనం టమాటాలు సమైక్యత నాశీజీవ్ ప్రబంధన్ని ఉపయోగించాలి. సరే, ఇప్పుడు రైతుల ప్రశ్నలు తెలుసుకుందాం. మధ్యలో కొంతమంది రైతులు చేతులెత్తుతున్నారు. మంచి అవకాశం, నేరుగా వైజ్ఞానికులతో చర్చించవచ్చు. పంటల వరకు చేరుకోవాలి. అయితే ఒక ప్రశ్న తెలుసుకుందాం. ఎలాంటి ప్రశ్న అడగాలనుకుంటున్నారు? అయితే ఒకటేంటంటే IPMతో చికిత్సతో టమాటాల ఉత్పత్తి బాగా జరుగుతుందా? అంటే నేనింతకు ముందు చెప్పినట్టుగా సమైక్యత నాశీజీవ్ ప్రబంధన యొక్క దాని ద్వారా మనం టమాటాలో సమైక్యత నాశీజీవ్ ప్రబంధన్ ప్రణాళిని ఉపయోగించవచ్చు. ఈ విధంగా మీరు చేయవచ్చు. అయితే అతని ప్రశ్న ఏంటంటే టమాటా ఉత్పత్తి పెరుగుతుందా అని. తప్పకుండా దీంతో టమాటా ఉత్పత్తి పెరుగుతుంది. ఎందుకంటే సమైక్యత నాశీజీవ్ ప్రబంధన్ IPMలో వ్యాధులు వచ్చిన తర్వాత ఉపయోగించడం కాదు, ముందుగానే సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా వ్యాధి వస్తే లేదా ఏవైనా కీటకాలు వ్యాప్తి చెందితే గనక మన పంటకి నష్టం కలిగించే దానికన్నా ముందే, నష్టం కలిగించకుండా ముందే దాని నిర్ధారణ చేయవచ్చు. నిజంగా ఇది చాలా అద్భుతము. నిజంగా ఇది ప్రకాశవంతమైన కార్యక్రమం ప్రారంభమైనదని నేను అనుకుంటున్నాను. నిజంగా కృషి ప్రాంతంలో చాలా మంచి ఫోకస్ ఉంది.
రైతుల వరకు చేరుకుంది. దీనికోసం ఎలాంటి కమ్యూనికేషన్ జోడించి ఉంది, రూల్స్, అలాగే ఎలాంటి మాధ్యమాలు. రైతులు కూర్చొని చూడడం జరుగుతుంది, అలాగే టెలివిజన్లో చూస్తున్నారు. వాటితో ఎలా జోడించి ఉండాలి? ప్రతి రైతు ప్రతి ఊరిలో తెలుసుకోవడం అనేది వాళ్ళ కోసం చాలా చాలా ముఖ్యమైనది. అయితే మనందరికీ తెలుసు, సమాచారం మరియు ఏదైతే కమ్యూనికేషన్ ఉంటుందో అది చేరుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆడియన్స్ వరకు సులభంగా చేరుకుంటుంది. అయితే ఈ సమైక్యత నాసిజీవ్ ప్రబంధన్ ప్రణాళి ఏదైతే ఉందో అది సమాచారం అనేది రైతుల వరకు చేరుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. అయితే ఈ ప్రచారం అనేది అంటే ఈ కమ్యూనికేషన్ అనేది చాలా రైతుల కోసం చాలా చాలా ముఖ్యమైనది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మన ఇండ్లల్లో అయితే అందరూ కమ్యూనికేషన్ అనుసారంగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఈ కమ్యూనికేషన్ అనేది నిజంగా చాలా ముఖ్యమైనది. అంటే ట్యాబ్లెట్స్, అలాగే డెస్క్టాప్. కానీ ఇప్పటికీ కృషిలో సమైక్యత నాసిజీవ్ ప్రబంధన్ విషయం వస్తే గనుక అంత ఉపయోగం లేదు. అది కమర్షియల్ అలాగే చికిత్స ప్రాంతంలో మనం కమ్యూనికేషన్ అనేది బాగానే ఉపయోగిస్తున్నాం. కానీ అయితే ఈ కృషిలో ఒక విధంగా చెప్పాలంటే నాసిజీవ్ ప్రబంధన్లో అంత ఉపయోగం అవుతలేదు. అందుకే నేను ఒకటి చెప్తాను. ఇలాంటి చాలా కమ్యూనికేషన్తో కూడిన ఏవైతే టూల్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి రైతులు సులభంగా సరైన సమాచారం పొందవచ్చు. గురించి తెలియజేస్తాను. అందుబాటులో ఉండి డౌన్లోడ్ చేసుకునే అది కూడా తెలియజేస్తాను. అయితే రైతులకు 2 సమస్యలు ఉంటాయి. నాసిజీవ్ ప్రబంధన్ గురించి మాట్లాడితే గనుక కీటకాల సరైన గుర్తింపు, అలాగే ఇంకోటి ప్రబంధన్ యొక్క సరైన సలహా. అయితే రైతులు ఏం చేస్తారు అంటే ముందుగానే పెస్టిసైడ్ డీలర్ని అప్రోచ్ అవుతారు. ఆ రెండిట్లో అనుకూలత కోసము. అయితే విశేష ప్లేస్లో ఈ కమ్యూనికేషన్ టూల్ ఏదైతే ఉందో దాన్ని ఏదైతే ఉపయోగిస్తారో అప్పుడు సరైన సమయానికి సమాచారం అనేది లభిస్తుంది. దీనికోసం ఇప్పుడే మన భారతీయ కృషి అనుసంధాన పరిషత్ ఏదైతే కృషి కిసాన్ కళ్యాణ్ విభాగ్ ఉందో దానితో కలిసి చాలా మంచి యాప్ చేయడం జరిగింది. దీన్ని మనం రాష్ట్రీయ జీవ్ నిగ్రాని ప్రణాళి పేరుతో మనం పిలుస్తాము. దాని పేరు NPSS. దాని సహాయంతో కృత్రిమంగా మనం దాంట్లో కీటకాల యొక్క రోగాల గురించి తెలుసుకోవడానికి ఉంటుంది. అయితే సులభంగా పంటలో ఒక ఫోటోతో దానికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీకు తెలియజేస్తుంది అది ఎలాంటి కీటకం అని, అలాగే ఎలాంటి రోగం అని. అలాగే దాంట్లో మీ యొక్క పంటల్లో కీటకాల గురించి తెలియజేస్తుంది. అంటే మధ్య స్థానంలో ఉందా లేకపోతే విపరీతంగా ఉందని లేదా తక్కువనా అని. అయితే ఆ ఆధారంగానే సలహా కూడా ఇస్తుంది. అంటే ఇది వ్యవహారిక్, చాలా ప్రాక్టికల్. ఈ టూల్స్ ని చేయడం జరిగింది మరియు యూజర్ ఫ్రెండ్లీ, అలాగే చాలా చక్కటి భాష అనేది. అంటే మీరు ఆ భాషని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. మరియు ఒక లైవ్ డెమో అనేది ఉంటుంది. అయితే సమస్యని యాప్లో ఉంచితే గనక సమాధానం అనేది లభిస్తుంది. అయితే మనతో మొత్తం యూనివర్సిటీ కూర్చుంది. భూషణ్ గారున్నారు. అయితే సార్ ఇప్పుడు అయితే మీరు తెలియజేయండి. అయితే మనం చర్చించిన దాంట్లో ఎలాంటి లాభం పొందాలి, అలాగే దీంట్లో మీ అనుభవం ఏంటిది? మీరైతే ఇవన్నీ చాలా స్పష్టంగా చూశారు. అలాగే ఎలా లాభం ఉంటుందని, పంటకు ఎలా మేలు కలుగుతుందనేసి దాని గురించి ఇప్పుడు మాకు తెలియజేయండి. ఈరోజు పరిస్థితి తీవ్రమైనది. రసాయనాల కన్నా కీటనాశకాల వల్లే ఎక్కువ ఇబ్బంది. దీనికోసం భారత్ సర్కార్, యశస్వి ప్రధానమంత్రి గారు, అలాగే కృషి మంత్రి ద్వారా సంకల్పం యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రారంభంలోనే మేము IPM గురించి చర్చ చేయడానికి ఇక్కడున్నాము. అయితే కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మేము మా పంటల్లో రసాయనిక వాటినుంచి ఎలా కాపాడబడాలి, దానికోసం ఆరోగ్యంగా, పర్యావరణంతో అలాగే నిర్యాత్తో కూడా జ్ఞానం కలగాలి. దీనివల్ల రైతుల ఆర్థిక సమృద్ధి పెరుగుతుంది, అలాగే దేశ ఆర్థిక సమృద్ధి పెరుగుతుంది. తీవ్రమైన పరిస్థితిలో మనం చేయాల్సి ఉంటుంది. అయితే విషపూరిత ఎక్కడైతే ఈ ఉత్పత్తి బజార్లో అందుబాటులో ఉన్నాయో దాంట్లో భారత్ సర్కార్ ద్వారా 4 ఇండికేషన్లు ఇవ్వటం జరిగింది. దాంట్లో ఒకటి ఎరుపు రంగు, పసుపు రంగు, నీలం రంగు, హర రంగు. రైతులకు నా అభ్యర్థన ఏంటంటే కొనే సమయంలో తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోండి, హరే రంగు కన్నా ఎక్కువ ముందుకు వెళ్లొద్దు. అలాంటి విధమైన రసాయనాలనే ఉపయోగించాలి, సురక్షితంగా ఉండేవి.
త్యాగా గారు, నా యొక్క ప్రశ్న ఉంది. నేను రైతుల దగ్గర మాట్లాడినప్పుడు రైతులు అప్పుడు ఏమంటున్నారంటే ఇదంతా వినడానికి బానే ఉంటుంది, కానీ చాలా సమయం పడుతుందని. అంటే దీనికోసం చాలా పేషెన్స్ అనేది ఉండాలి. అయితే అలాగే దీనితో పాటు పండ్లు తీయగానే ఉంటాయి. మనకి అయితే తెలుసు. ఒకటి ఏంటంటే, రైతులకు దేశవ్యాప్తంగా నేను ఒకటే చెప్తున్నాను, మారడంలో సమయం పడదు, మానసికతపై ఆధారపడి ఉంటుంది. మనం కార్యంతో మారాలి అనుకుంటే మారడం మానసికం. మానసికత ఒక క్షణంలో మారిపోతుంది. ఎప్పుడైతే రైతుల మదిలో ఈ ఆలోచన అనేది వస్తుందో, అంటే రాష్ట్రవ్యాప్తంగా పండించాలి అని, ఆరోగ్యం కోసం పండించాలని, అలాగే ఇంకా ఆర్థిక సమృద్ధి గురించి. చూడండి, యశస్వి ప్రధానమంత్రి చాలా బాగా చెప్పారు. అతను చెప్పాడు, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పన. అది రైతుల సమృద్ధి వలన, రాష్ట్ర సమృద్ధి వలన అవుతుంది. రైతులు సమృద్ధి కాకుంటే రాష్ట్రం ఎలా సమృద్ధి అవుతుంది? ఇదే పరిస్థితుల్లో నేను ఈరోజు ఐపీఎంని తీసుకుని చాలా సంతోషంగా ఉన్నాను. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది ముందుగానే ప్రారంభించాల్సి ఉండేది. చాలాసార్లు మన ప్రధానమంత్రి గుర్తు చేస్తూ ఉంటాడు, మీరు వ్యవసాయదారులు, మీరే మాకు భోజనం అనేసి. మన దేశం అనేది కేవలం మీ వలనే ముందుకు కొనసాగుతుందనేసి. కొంతమంది రైతులున్నారు, వాళ్ళ మనసులో ఒక ప్రశ్న ఉంది, తెలుసుకుందాం. అడగండి. నా పేరు ముఖేష్ నారా, గ్రామ పంబావట్. నా ప్రశ్న ఏంటంటే, ఎన్పిఎస్ఎస్ దీనివల్ల ఎలాంటి లాభాలు, ఎలాంటి ఉపయోగాలు? నేను మీకు తెలియజేస్తాను. ఎన్పిఎస్ఎస్ ఏదైతే యాప్ ఉందో, అంటే కమ్యూనికేషన్తో కూడింది, దాని ఉపయోగం ఉంటుంది. అయితే రైతులకి వాళ్ళ పంటల్లో ఏవైతే కీటకాలు అలాగే వ్యాధులు ఉంటాయో ఆ ఆధారంగా సలహా ఇవ్వడం జరుగుతుంది. అయితే వేరే యాప్లో ఇప్పుడైతే లేదు. అయితే దీంట్లో ఏవైతే సమాచారాలు ఉన్నాయో అవి వైజ్ఞానికుల సమాచారాలు, అంటే కృషి అనుసంధాన్ పరిషత్ వైజ్ఞానికులచే, వాళ్ళ ద్వారానే సరైన సమాచారాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. యాప్ గురించి మీరు చెప్పారు. యాప్ అనేది మీకు అన్ని విషయాలను, అన్ని సమాచారాలను తెలియజేస్తుంది. ఏదైనా దుకాణంకి వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య ఉంటే ఆ యాప్లో వెయ్యండి, మీరు వెంటనే సమాధానం లభిస్తుంది. అయితే మ్యామ్, మనం టమాటా గురించి ప్రారంభించాము. టమాటా అనేది మంచి పంట అనేది తెలుసు, పోషక తత్వాలతో నిండి ఉంటుందని. బజార్లో ఒక మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఒకటి ఏంటిదంటే దీని సెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. ఏంటి, ఐపీఎం వాడకంతో షెల్ఫ్ లైఫ్ ని సరిగ్గా చేయవచ్చా? ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? పంట ఇంకా ఆరోగ్యంగా అవుతుందా? ఐపీఎం వాడకం అనేది నాషీజీవ్ ప్రబంధం కోసం చేయబడి ఉంటుంది. హోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, హోస్ట్ హార్వెస్ట్ సెల్ఫ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం గనక, హోస్ట్ హార్వెస్ట్ లో కూడా ఐపీఎం డిఫరెంట్ రూపంలో ఉపయోగించి టమాటా సెల్ఫ్ లైఫ్ ని పెంచడం అనేది జరుగుతుంది. ఇది నిజమే. కానీ దానికన్నా ముందు నేను చెప్పినట్టుగా, ఒకవేళ మన పంటలోని కీటకాలను మరియు వ్యాధులను నిర్ధారిస్తాము, అంటే ఎప్పుడైతే ఆ కీటకాలు, వ్యాధులు పంటలు వచ్చే సమయంలోనే, అప్పుడు ఆ సమయంలో రాకుండా అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం స్టోరేజ్లో వెళ్తామో ఆ సమయంలో కూడా టమాటా యొక్క నాణ్యత ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. తప్పకుండా మ్యామ్, మీరు తెలియజేశారు ఐపీఎం వాడకంతో టమాటా పంటలో మంచి ఫలితం ఇస్తుందనేసి. ఇంకా కొంతమంది రైతులతో తెలుసుకుందాం. ఒక రైతున్నాడు, మీ ప్రశ్న అడగండి. నేను రాకేష్ రోహిత్, చెరుకు రైతుని. నా యొక్క అనుభవం మరియు ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఐపీఎం గురించి చర్చ జరుగుతుంది. నేను చెరుకులో ఐపీఎంని ఉపయోగించాను. నాకు ఫెరమెన్ ట్రాప్ మరియు అలాగే ట్రైకోకార్టుతో లైట్ ట్రాప్ అయింది. అంటే టాప్ బారర్తో మా యొక్క జిల్లాలనే కాదు మొత్తం ప్రదేశంలో సమస్య అనేది వచ్చింది. అయితే దానికోసం చాలా ఎక్కువ మేనేజ్మెంట్ అయింది. 70 నుండి 80% మేనేజ్మెంట్ అయింది. అయితే నా యొక్క ప్రశ్న ఏంటంటే, మన రైతులు ప్రతి సంవత్సరం చాలా ఎక్కువగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెస్టిసైడ్ మత్తులో ఆ దుకాణానికి వెళితే గనక ఇవే మందులు ఇస్తారు స్ప్రే అనేది చేయడం కోసం. కొంతమంది పంటలో అలాగే ఉండిపోతారు. దానికోసం రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, దాని గురించి కొద్దిగా తెలియజేయండి. చూడండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. మీ యొక్క అనుభవాన్ని చక్కగా తెలియజేశారు. ఇది కూడా సమైక్యత నాషీజీవ్ ప్రబంధన్ యొక్క టెక్నిక్, దాని గురించి మాట్లాడుతున్నారు. దాని ఉపయోగంతో మీరు స్వయంగా మీకు మంచి లాభం కలిగిందని చెప్పారు. అందరూ రైతులకి ఇది మంచి సమాచారం అనేసి చెప్పవచ్చు. సమైక్యత నాషీజీవ్ యొక్క విభిన్న టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల, అంటే ఒక విధంగా కేవలం వృధాన్ని రక్షించడం అనేదే కాదు, ఎన్వైరన్మెంట్ని కాపాడడం జరుగుతుంది. మన ఆరోగ్యం అనేది కూడా రక్షించబడుతుంది. ఇది నిజంగా సులభమైన టెక్నిక్. ఫెరమోన్ ట్రాప్ అయినా సరే, ఎల్లో స్టిక్కీ ట్రాప్, అలాగే వేరే ట్రాప్స్ అయినా సరే,
వాటి వల్ల కీటకాల పర్యవేక్షణ అవునవును. అలాగే ప్రబంధన కూడా. అయితే ఇంకోటి ఏంటంటే పెస్టిసైడ్ డీలర్స్ దగ్గర ఎప్పుడైతే వెళ్ళడం జరుగుతుందో మిక్స్చర్స్ అంటే వేరే తప్పుడు పెస్టిసైడ్స్ చెప్పడం జరుగుతుంది. దానికోసం నేను చెప్పడం జరిగింది, మనం కమ్యూనికేషన్తో కూడింది ఉపయోగిస్తే కనుక తంత్రం ఉంది. సమైక్యత నాశీజీవి కోసం టూల్స్ చేయబడి ఉన్నాయి. వైజ్ఞానికులు కిసాన్ అయినా సరే, ప్లాంటెక్స్ యాప్ అయినా సరే, అలాగే ఇంకోటి నేను చెప్పినట్టుగా ప్రముఖ NPSS. ఒకవేళ మీరు ఈ యాప్స్ని యూజ్ చేస్తే కనుక మీకు పెస్టిసైడ్ డీలర్ ఏదైతే తప్పుడు సమాచారం ఇస్తాడో మీరు రక్షించబడవచ్చు. ఎందుకంటే ఈ యాప్ మాధ్యమంతో మీకు పెస్టిసైడ్ డీలర్ తప్పుడు సమాచారం ఇస్తే అప్పుడు మీరు వెరిఫై చేయవచ్చు. సరే, అయితే ఇప్పుడు మనం బ్రేక్ తీసుకునే సమయము. ఈ టెలివిజన్ వదిలి మీరు ఎక్కడికి వెళ్ళకండి. కృషి చౌపాల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ అందరికీ స్వాగతం. మీరు చూస్తున్నారు కృషి చౌపాల్. ఈసారి కృషి చౌపాల్ ప్రారంభమైంది బోలాన్ పట్టణంలో. బోలాన్ పట్టణం తీయదనానికి మారు పేరు. ఇక్కడ రైతులందరూ తెలుసుకుందాం అనుకుంటున్నారు. అలాగే తోడుగా కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆ ప్రశ్నల సమాధానం IPM తో ఎలా తొలగించవచ్చని చర్చ జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది అతిథులు ఉన్నారు. వాళ్ళని నేను మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ సునీత పాండే గారు, సైవ్ నిదేశక్, DPPQS హర్యానా నుంచి. చప్పట్లతో స్వాగతం. మనతో పాటు డాక్టర్ బిడి నిగమ్ ఉపనిదేశక్, DPPQS సైదాబాద్ హర్యానా నుంచి. సార్ మీకు స్వాగతం. డాక్టర్ వందనా పాండే, ఉపనిదేశక్, DPPQS సైదాబాద్ నుంచి. మరియు డాక్టర్ రేషు సింగ్, ప్రభారీ అధికారి, KVK బొలంచేర్ నుంచి. అందరు అతిథుల గురించి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం చర్చ ప్రారంభిద్దాము. అయితే రైతులందరూ మీ ప్రశ్నలతో సిద్ధంగా ఉండండి. అయితే మొదటగా మ్యామ్ మీ నుండి ప్రారంభిస్తాను. సునీత పాండే గారు, మనం చర్చిస్తున్నాము రాష్ట్రీయ కీట్ నిబ్రాని ప్రణాళిక గురించి. NBSS ఇంతకుముందు కూడా చర్చించాము. ఇది ఏ విధంగా చేయాల్సి ఉంటుంది మరియు ఈ నిగ్రాన్ని ఎప్పటి వరకు ఎలా అయి ఉండాలి, ఇది ఎలా నిర్ధారించాలి? అయితే రాష్ట్రీయ కీట్ నిబ్రాణి ప్రణాళిలో దీంట్లో ఏమవుతుందంటే, మన వ్యవసాయదారులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఆ ఫీల్డ్లో వెళ్తే ఏ కీటకమైనా కనిపిస్తే వెంటనే పెస్టిసైడ్ డీలర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళిచ్చే మందులను మీరు ఉపయోగిస్తారు. అయితే మీకు ఆ మందు ఎంత వాడాలి, ఎంత ఉపయోగించాలనేది తెలియదు. ఒకవేళ మీ దగ్గర యాప్ ఉంటే, మీరు డౌన్లోడ్ చేసుకుంటే, మీరు ఆ కీటకం ఫోటో తీసిన తర్వాత ఆ కీటకం ఏదనేది మీకు తెలిసిపోతుంది. ఈ యాప్ లో ఒక మాడ్యూల్ ఉంటుంది, క్వాలిటేటివ్ మాడ్యూల్, రైతుల కోసం. అంటే ఇది రియల్ టైం అన్నమాట. అవును, రియల్ టైం అంటే ఏ కీటకం మీరు దాంట్లో వేస్తే అప్పుడు కీటకానికి ఎంత మాత్రం వేయాలనేది తెలుస్తుంది. తక్కువన, మధ్యస్థాయ, తీవ్రస్థాయ, ఆ అనుసారంగానే మీకు సలహా లభిస్తుంది. అయితే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఏదైతే పెస్టిసైడ్ రిజిస్టర్ ఉందో అది సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ ద్వారా అప్రూవ్డ్. మీరు తప్పకుండా రికమెండ్ చేయండి. అయితే ఈ మా యాప్ ఇది 65 క్రాప్స్ లో మరియు 901 పెస్టోడ్ డిజీజ్ ని, పోషకతత్వ సమాచారాలను మనకు అందజేస్తుంది. అవును. అయితే మ్యామ్, అయితే ఇది కూడా తెలుసుకోవాలి. మీరు చెప్పినట్టుగా రియల్ టైం అంటే ఒక చిత్రం పెడితే సమాధానం అనేది లభిస్తుంది. ఏంటి ఈ సిస్టమ్ అంటే యాప్ అంటే రైతులు ఎక్కువ మంది జోడించి ఉంటే గనుక అప్పుడు ఈ మిగతా ప్లాన్స్ అనేవి వాటితో కూడా ఏమైనా లింక్ అయి ఉంటుందా? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫసల్ బీమారీ యోజన అంటే దాంట్లో కూడా కొన్ని సార్లు చూస్తాము వ్యాధులతో పంటలు పాడైపోతాయి. వాటికేమైనా లింక్ అనేది ఉందా? దాని గురించి కొద్దిగా తెలియజేయండి. అయితే వీటిని రైతులు తప్పకుండా చేయవచ్చు. ఫీల్డ్ కి వెళ్ళగానే కీటకం కనిపిస్తే మీరు నేరుగా అక్కడికి వెళ్లి పెవిస్టి మీరు చేసినప్పుడు క్వాలిటేటివ్ మాడ్యూల్లో వెళ్లి అప్పుడు మా ఎక్స్పర్ట్ బ్యాక్ హోల్డర్ చెక్ చేయడం జరుగుతుంది. అయితే అప్పుడు వెంటనే అతను చెప్పేస్తాడు ఇక్కడ కీటకాలు ఎక్కువ ఉన్నాయని. అప్పుడు కృషి విస్తాధికారి, స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, అలాగే సేటిఎంస్ యొక్క స్క్వాడ్స్ వెంటనే వెళ్లి అడ్వైస్ ఇష్యూ చేస్తారు. మొదటి అడ్వైజర్ ఇష్యూ కావడానికి 10-15 రోజులు పట్టేది. కానీ మధ్యకాలంలో వెంటనే మా ఎక్స్పర్ట్స్ అడ్వైజర్ ఇష్యూ ఇస్తారు. అంటే ఒక విధంగా మనం చెప్పవచ్చు, ఈ యాప్ తో రైతులకు సమస్యల సమాధానాలు లభిస్తాయి. రియల్ టైం సమాధానాలు మీరు వెంటనే దాంట్లో పెట్టినప్పుడు అప్పుడే మీకు సమాధానం లభిస్తుంది. ఇంకో రైతు ప్రశ్న తెలుసుకుందాం. ఒక రైతు ఉన్నాడు. బులండ్షేర్లో చాలా రోజులుగా అయితే 80కి పైగా తోటలున్నాయి. అయితే తోటల గురించి, కీటకాల గురించి చాలామంది వస్తుంటారు. కానీ వాళ్ళ తోటలు సరిగ్గా కావు.
చాలా మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. తోటల గురించి మీరు తెలియజేయాలి. ఎలాంటి వ్యాధులున్నాయి, ఎలా కాపాడబడాలి అనే దాని గురించి తెలియజేయండి. అయితే నేనేం చెప్తానంటే, ఫ్రూట్ ఫ్లై అంటే ఫల్మక్కి పేరుతో గుర్తించవచ్చు. ఈ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. వీటి వెనుక చాలా కారణాలుంటాయి. అందరూ ఎక్స్పర్ట్స్ తెలియజేసినట్టుగా వీటిని కంట్రోల్ చేయడానికి రసాయనాలను ఉపయోగిస్తున్నాము. వీటి కోసం డోస్ని చాలా విపరీతంగా పెంచుతున్నాము మరియు రెసిస్టెన్స్ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. వీటిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. అయితే ఈ టైంలో చూస్తే గనక మన మామిడి ఏదైతే ఉందో అది కొన్ని దేశాల్లో ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఎగుమతి చేయడము. అయితే ఫల్మక్కి యొక్క ఫుడ్ లేదా దాని యొక్క మ్యాగట్ దాంట్లో కనిపించడం జరుగుతుంది. దానివల్ల మన మామిడి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ డిస్కోర్స్తో చూడడం అవుతే భారత్ చెబి కూడా చెడిపోతుంది. అవును. అయితే నేనేం చెప్తానంటే, మన మామిడిలో ఎప్పుడైతే ఫల్మక్కి ఉంటుందో వాటిని కంట్రోల్ చేయడానికి ఒక రేషియో ఉంది. అంటే కెమికల్ ఉపయోగించడం జరుగుతుంది. ఇథైల్ ఆల్కహాల్ దాన్ని 60 ml, సరేనా? మిథైల్ యూజనాల్ దాన్ని 40 ml మరియు 20 ml మైలాథియాన్. ఈ ఎంఎల్ అనేవి మీరు ఎంఎల్ రేషియోని మీరు చేయాలి. ఈ మందులు మీకు బజార్లో అందుబాటులో ఉంటాయి. ఏవైనా సైంటిఫిక్ మందులు అంటే కెమికల్ బెస్టీ అక్కడ మీకు ఈ కెమికల్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఇంకోటి నేను చెప్తాను, ఒకవేళ మీరు 120 ml గోల్ చేస్తే గనుక దాంట్లో దగ్గరగా 30 లోడ్ చేయవచ్చు. మరియు తయారు చేయడానికి తరీకా ఏంటంటే, ఏదైనా కట్టె యొక్క గుట్కా లేదా కాటన్ బ్యాండ్ మొత్తం రాత్రంతా అంటే 24 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దాన్ని ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే ఇన్స్టాల్ చేయాలి, అంటే పెట్టాలి. అప్పుడు వెంటనే మీరు ఇన్స్టాల్ చేయవచ్చు 24 గంటల తర్వాత. అయితే కొద్ది సమయం మీరు ఉపయోగించొద్దు అనుకుంటే అప్పుడు అల్యూమినియం ఫాయిల్ మాధ్యమంతో ర్యాప్ చేయవచ్చు. దానివల్ల దుర్గంధపూరితం ఏదైతే ఉందో అది పైకి వెళ్లకుండా ఉంటుంది. ఇంకా ఉపయోగించాలనుకుంటే నేను చెప్పిన రేషియోని బట్టి మందులు ఉపయోగించండి. దానివల్ల ఫల్మక్కితో రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. మీరు చాలా సార్లు యేషు అంటే అనుపాత్ అది తెలియజేశారు. నేను ఇప్పుడు డాక్టర్ వందన పాండే గారిని అడుగుతాను. అయితే వందన గారు, ఇది చూడండి, ఐపీఎం గురించి మాట్లాడాం. కీటకాల వాడకం ఉపయోగించవద్దని దాంట్లో చెప్పబడలేదు. అది అంతిమ వికల్ప్, మరియు ఆ అంతిమ వికల్ప్లో కూడా దాంట్లో మొత్తం వివేకం ఉపయోగించాల్సి ఉంటుంది లేదా అనుపాత్ ఉండాలి. ఎప్పుడు ఎంత వెయిటింగ్ పీరియడ్ అనేసి పండ్లు కూరగాయలు ఉపయోగిస్తున్నారు. అయితే ప్రేక్షకులకి ఇది కూడా తెలియజేయాలి, ఐపీఎం కేవలం జైవిక్ కాదు అనేసి. కానీ ఒకవేళ సమస్య పెరిగితే మాత్రం, ఒకవేళ రసాయనాల ద్వారా నిర్ధారణ చెయ్యాలంటే ఎలా? మీరు సరిగ్గా చెప్పారు. అయితే అందరూ వైజ్ఞానికులు తెలియజేశారు. అంటే ఐపీఎంలో ఎక్కడ కీటకాల వాడకం ఉపయోగించవద్దనేసి. అయితే వివేక్పూర్ అనే ఒక వర్డ్ ఉపయోగించాం. అయితే కీటనాశకాల సమస్యలు తినే పదార్థాల్లో, అలాగే ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో ఇలాంటి సమస్యలు రావడం చూస్తున్నాం. ఎందుకు వస్తుంది? అయితే మనం వివేకంగా ఐపీఎం రూపంలో ఉపయోగిస్తే గనుక, అంటే ఆ టేబుల్ లీఫ్లెట్లో ఇచ్చినట్టుగా, ఇది చాలా ముఖ్యమైనది. రైతులు ఇప్పటి వరకు ప్రాక్టీస్లో అందుకోలేకపోయారు. లేబర్ మరియు లీఫ్లెట్ వాటిలో ఏమిచ్చారనేది తెలియకుండా అయిపోయింది. కీటకాలు మరియు వ్యాధుల కోసం ఉపయోగిస్తున్నాము, టేబుల్ లీఫ్లెట్లో ఉందా లేదా అని. అవశేష సమస్యలు ఈ రోజులో చాలా వస్తూ ఉన్నాయి. హాఫ్ లేబుల్లో పెస్టిసైడ్ అంటే మామిడిలో ఏదైతే పెస్టిసైడ్ రెసిడీ వస్తుందో మామిడి కోసం రికమెండే కాదు. భారత్ సర్కార్ అయితే ఆమోదించబడలేదు. రైతులకు ఈ యాప్ గురించి తెలియజేసినందుకు ఈ యాప్ అన్ని సమాధానాలు అందిస్తుంది. అయితే మీరు చూసినట్టుగా అయితే ఈ యాప్లో తెలుసుకుంటారు, ఏదైతే కేంద్రీయ కీటనాశక బోర్డ్ పంచకరణ సమితి ఏ పంట కోసమైతే మీరు ఈ యాప్ని ఉపయోగిస్తున్నారో దానికోసం ఆమోదించబడిన కీటనాశకం, దాని యొక్క మాత్ర, ఎంతవరకు ఉపయోగించాలని వాళ్ళకి చాలా చక్కటి వివరాలు యాప్ ద్వారా లభిస్తాయి. దాని ద్వారా వివేక్పూర్ణ ఉపయోగం. రైతులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ప్రాక్టీస్ని అలవాటు చేసుకోవాలి. లేబుల్ అంటే ఆ లీఫ్లెట్లో డీటెయిల్గా చదవాలి. పంటల్లో మరియు మొక్కల్లో యూస్ చేస్తున్నామనేసి, దీనికోసం ఆమోదించబడిందా, ఏ మాత్రలు ఉపయోగిస్తున్నామని, ఇంత సరిపోతుందా ఎక్కువ కాకుండా అనేసి. అయితే చూడండి, మీరు దిశానిర్దేశానుసారంగా ఉపయోగిస్తే గనుక మీకు అవిశేష సమస్య అనేది రాదు. సరే, ఇప్పుడు రైతులను ప్రశ్న అడుగుదాం. ఇప్పుడు ఒక రైతు మనతో పాటు ఉన్నారు. మా ఏరియాలో సగం వరకు
తోటలున్నాయి ఫల్పట్టి. కానీ ఇప్పటి వరకు ఏ డాక్టర్లు ఏ వైద్యులు మేము కలిసినప్పుడు అది రూట్ల గురించి చెప్పలేదు, జడదలను గురించి కూడా చెప్పలేదు. మరియు మొక్కలు ఎప్పుడైతే ఎండిపోతాయో, ఎండిపోయినప్పుడు అప్పుడు మేము ఎలా బయటపడాలి? అయితే ఈ ప్రశ్నను బట్టి ఇతను 2 సమస్యలు తెలియజేశాడు. జడదలం సమస్య, ఇంకొకటి చాలా ప్రాంతాల్లో చాలా మేజర్ సమస్య ఏంటంటే చెట్టు ఎండిపోతుందని. అయితే నేను మొదటిది ఏం చెప్తానంటే, ఇక్కడ మన CASH లక్నో నుంచి ప్రయోజన సంచాలనం చేయడం జరిగింది మరియు ప్రత్యేకమైన రూపంతో ఈ సమస్యని టార్గెట్ చేసి విభిన్న ప్రకారాలుగా వైజ్ఞానికులచే రైతులకు అంటే తోటమాలికి రికమెండేషన్ చేయడం జరుగుతుంది. మరియు విభిన్న జైవిక మాధ్యమం, రసాయన మాధ్యమాల ప్రయోగాల ద్వారా ఈ సమస్యలను నిర్ధారణ చేసే ప్రయత్నం జరుగుతుంది. మొదటి కారణం ఏంటంటే, చాలా బాగా మనం వర్కౌట్ చేయడం అనేది జరిగింది. తోటలలో దున్నడం అనేది తరీకా ఉంది, దాంట్లో చాలా దృష్టి పెట్టే అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం కొన్ని మూలాలకు ఇబ్బంది కలిగిస్తున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే దున్నే పద్ధతి లోతైన దున్నడం అవాయిడ్ చేయండి. మూలాలనేవి సరిగ్గా ఉండాలి. తన వరకు మూలం ఉంటే అప్పుడు ఫీడర్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మృదువైన మూలాలు మొక్క కిందుండేవి అంటే ఛాయ గోళ అని అనవచ్చు. అక్కడ వరకు ఫీడర్ రూట్స్ అనేవి ఉంటాయి. ఆ ఫీడర్ రూట్స్కి డ్యామేజ్ కావద్దు. అక్కడ దున్నే వ్యక్తి ఇక్కడ ఏ మూలాలు లేవనేసి దున్నడము చేస్తాడు. మనం ఎంతైతే మూలాలను డ్యామేజ్ చేస్తామో అంతవరకు ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే ఆ ఫఫూద్ అనేది నిరికించడానికి వెన్యూ లభిస్తుంది. మొక్కలలో ఇరికి దానికి క్షతి చేరుతుంది. ఎన్నైతే తోటలు ఎండిపోయే సమస్యలున్నాయో, ఎన్నైతే పరిణామాలు వచ్చాయో, మా ప్రాంతంలో కల్టార్ రసాయనం ఉంది, ఆ ప్రయోగం చేయడానికి ఉంటుంది. అయితే అందరికీ నా అభ్యర్థన ఏంటంటే ఈ ప్రయోగాన్ని తక్కువ చేయండి. అవును, ఏదైతే దోపిడీ చేస్తున్నామో పోషక తత్వాలను మృదా నుంచి దాన్ని తక్కువ చేయండి. అయితే ఇంకోటి INM సమైక్యత్ పోషణ్ ప్రబంధన్ అనే పేరుతో దానిపై దృష్టి అనేది ఉండాలి, చాలా అవసరం. IPM గురించి మాట్లాడితే గనక ప్రతిసారి చెప్తున్నాను, ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అవును, చాలా సార్లు చెప్పడం జరిగింది. సరైన అనుపాతలో మరియు నియంత్రణను తోడుగానే ఉపయోగించండి. డాక్టర్ వందనా గారు, ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను. చాలాసార్లు ఇదే చెప్పడం జరుగుతుంది, సరైన అనుపాతలో ఉచిత మాత్రలో స్ప్రే చేయాలని. కానీ దీంట్లో ఇంకోటి ఏంటంటే సాధన అనేది కూడా ముఖ్యమని. ఈ రోజుల్లో చాలా స్ప్రేస్ అలాగే చాలా మెషిన్స్ వస్తున్నాయి. వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే ఉచిత అనుపాతలో చేయలేరు. అలాగే ఇంకోటి తోడుగా స్ప్రే చేసే వ్యక్తి అతనికి ప్రమాదకరమైన ఇబ్బంది వస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? సురక్షిత ఉపయోగం అర్థమేంటంటే ఏదైతే కీటనాశకాల డీల్ చేస్తున్నారో, ఎప్పుడైతే దుకాణం నుంచి తీసుకొస్తారో బండారం చేయడం, గోల్ చేయడం మరియు అలాగే పంటల్లో స్ప్రే చేయడం. అయితే ఎవరైతే ఇలా ఉన్నారో రైతులు అలాగే మీతో వర్కర్స్ ఎల్లప్పుడూ వాళ్ళ యొక్క సురక్షితం దృష్టి పెట్టాలి. ఎందుకంటే కీటనాశకం అల్టిమేట్లీ పాయిజన్. ఇదొక విషం లాంటిది. మనకి ఏమనిపిస్తుందంటే వ్యాధుల కోసం కీటకాల కోసం ఉపయోగించబడింది, మనకి ఏమి ఇబ్బంది కాదని అనుకుంటాం. కళ్ళకు అలాగే శ్వాసలో మన శరీరంలో ప్రవేశిస్తుంది. PPO ఒకటి ఉంటుంది, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. అంటే మనకి మనం మొత్తం కవర్ చేసుకోవాలి. ఒక మార్కెట్ నుంచి కొనాలని ఏం లేదు. ఒకవేళ రైతుల దగ్గర లేకపోతే అప్పుడు స్వయంగా మొత్తం దుస్తులతో ఉండాలి. అలాగే ఫార్మసీలో మీకు బ్లౌజులు అనేవి లభిస్తాయి, అవి వేసుకోవాలి. రబ్బర్ బూట్ అనేది మార్కెట్లో చాలా తక్కువకే లభిస్తాయి. కాళ్ళకి రబ్బర్ బూట్లను ఉపయోగించండి. కళ్ళకి కళ్ళజోడు అంటే ఎవరైతే స్ప్రే చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మొత్తం కవర్ చేసుకొని సురక్షితంగా ఉండాలి. అలాగే ఒక విషయంపై దృష్టి పెట్టాలి. అంటే విపరీతమైన వాతావరణం ఉంటే, అంటే ఎక్కువ ఎండ ఉండడం, అలాగే ఎక్కువ వర్షం రావడం. మీకు ఇప్పుడే వర్షం వస్తుందనుకుంటే అప్పుడే స్ప్రే చేస్తే అప్పుడు మొత్తం యూజ్లెస్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓ మంచి కండిషన్లో ఉండడం అనేది చాలా ముఖ్యం. అలాగే సురక్షితంగా ఉండి మీరు స్ప్రే చేయాలి. అవును, నిజంగా ఇది చాలా ముఖ్యమైన విషయం. మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవాలి, అప్పుడే ఏదైనా చేయాలి. మీరు సురక్షితంగా లేకపోతే మాకు ఆహారం ఎలా లభిస్తుంది? మీరు బాగుంటేనే మాకు అన్నీ లభిస్తాయి కదా. మొత్తం ప్రపంచంలో ఆహారం అనేది లభిస్తుంది. ఇంకో రైతున్నాడు ప్రశ్న అడగాలనుకుంటున్నాడు. నేను ధాన్యాల యొక్క ముందు 15 సంవత్సరాల నుంచి IPM టెక్నిక్తో పంట చేస్తున్నాను మరియు నేను అద్భుతమైన దాన్ని పొందాను. అది నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకటి నేను చూశానేంటంటే IPM టెక్నిక్ బేస్డ్ ఏదైతే ఉందో అదేంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ అనేది.
ఇంకో టెక్నిక్ బేస్డ్ ఏంటంటే బతకాలి, బతకనివ్వాలి. ప్రకృతి ఏదైతే చేంజ్ చేసిందో మిత్రకీటకాలు అలాగే శత్రుకీటకాలు, ఈ కెమికల్స్ అన్నీ ఇవేవైతే ఉన్నాయో ఈ కెమికల్స్ అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ఐపీఎం టెక్నిక్ ద్వారా మెయింటైన్ చేయడం జరిగింది. అవును. మరియు ఈ టెక్నిక్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా పెరగాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఇది నేను 12 సంవత్సరాలు ఈ టెక్నిక్తో ధాన్యాలు పండించాను. ఈ 12 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఎలా నడిచిందంటే ₹1 కూడా మందులకు పెట్టలేదు, అది ఇన్సెక్టిసైడ్స్ కోసం. అయితే ఒకటేంటంటే నేను 30 నుండి 40% వరకు ఫర్టిలైజర్స్ పొదుపైంది. ఈ టెక్నిక్ ద్వారా 70 నుండి 80% వరకు ఇన్సెక్టిసైడ్స్ యొక్క పొదుపైంది. అయితే టోటల్ ఇన్పుట్ కాస్ట్ గురించి మాట్లాడితే గనుక దగ్గర 15% వరకు పొదుపు అవుతుంది. సరే, నిజంగా చాలా మంచిది. ఐపీఎం ఉపయోగించి అందరూ అనుభవాలను తెలియజేశారు. సార్, మీ స్థానంలో కూర్చోండి. ఇప్పుడు కార్యక్రమం అయిపోయే సమయం వచ్చింది, కానీ మనం ఒక పాజిటివ్ నోట్తో ఈ కార్యక్రమాన్ని ముగింపు చేద్దాము. ఈ మాట కేవలం ఇక్కడి వరకే ఉండద్దు. ఈ సమాచారం మొత్తం దేశవ్యాప్తంగా చేరాలి. మన రైతులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ తెలియజేయాలి ఏం నేర్చుకున్నామని, పంటలు ఎలా ఉపయోగించాలని. దీనికోసం మనము సెలవు తీసుకుందాము. డాక్టర్ అజంత గారిని నేనొకటి అడుగుతాను. ఇక్కడ ముందుకు వచ్చి రైతులకు అలాగే మనకి సెలవు తెలియజేయాలి. ఇక్కడ మనం ప్రకృతి అనుసారంగా నడుచుకోవాలి, అలాగే ఐపీఎం ఉపయోగించాలి. అయితే అందరూ రైతులు చెప్పాలి, నాకు నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది. సమైక్యత నాశీజీవ్ ప్రబంధన్, సమైక్యత నాశీజీవ్ ప్రబంధన్, మొక్కల సంరక్షణ కోసం మొక్కల సంరక్షణ కోసం ఒక్క చుక్క చాలా లాభదాయకం. ఒక చుక్క చాలా లాభదాయకం. టెక్నిక్ టెక్నిక్ కృషి ఉత్పత్తి కోసమే కాదు, కృషి ఉత్పత్తి కోసమే కాదు, నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా ప్రకృతి కోసం కూడా, ఇంకా ప్రకృతి కోసం కూడా సురక్షితము సురక్షితము. మరియు ఒక భూమి ఒక ఆరోగ్యం, మరియు ఒక భూమి యొక్క ఆరోగ్యం భావజలానికి అనుగుణంగా ఉంటుంది. భావజలానికి అనుగుణంగా ఉంటుంది. అందుకే నేను స్వయంగా ఐపీఎం ఎంచుకొని అన్ని పరిష్కారాల కోసం దీన్ని ఎంచుకోవడం ముందుకు కొనసాగడానికి ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. అయితే అందరూ రైతులు మనసుతో ప్రమాణం చేశారు. నాకు మొత్తం నమ్మకం ఉంది, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా ఉంటారని, గుర్తుపెట్టుకొని అలాగే అందరికీ తెలియజేస్తారని. ఈ సందేశంతో ఈ కృషి చౌపాల్ యొక్క ఈ రోజు చర్చలో మనం సెలవు తీసుకుందాం. కానీ మీరు దూరదర్శన్తో జోడించి ఉండాలి. నమస్కారం.